అందరికీ నమస్కారం. సూర్యాపేట పట్టణంలో 14వ వార్డు మున్సిపల్ ఎన్నికల్ని తక్షణమే రద్దు చేయాలని ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా అభ్యర్థిగా డిమాండ్ చేస్తున్నా. అధికారులు నిర్లక్ష్యంతో గూడు పుటానుతో నన్ను ఓడించడానికి తప్పులు చేయడం జరిగింది. అందుకనే ఎలక్షన్ కమిషన్ అధికారులు, జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు తక్షణమే 14వ వార్డు ఎన్నికను రద్దు చేసి తిరిగి పోల్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాను. నేను ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా 14వ వార్డులో పోటీ చేస్తున్నాను. నాకు ఎలక్షన్ కమిషన్ వారు కామన్ సింబల్ ఒకటి అలాట్ చేసి ప్రత్యేకంగా మూకుడు గుర్తును నాకిచ్చి ఎన్నికలకు వెళ్ళమని నిర్ణయించడం జరిగింది. మరి ఆ పద్ధతిలోనే నేను ఏబీ ఫారం సబ్మిట్ చేశాను, అలాగే డిపాజిట్ కట్టాను, ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ ఈరోజు ఎన్నికల రోజున పరిశీలన చేస్తే పోలింగ్ స్టార్ట్ అయిన 2 గంటల తర్వాత తెలుసుకోవడం జరిగింది. అదేమిటంటే నేను ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా కాకుండా నన్ను ఇండిపెండెంట్గా పరిగణిస్తూ నన్ను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించారు. అన్ని పిఎస్లలో కూడా బోర్డుల మీద స్వతంత్ర అభ్యర్థిగా నా యొక్క పేరును రాయడం జరిగింది. అదేవిధంగా ప్రజావాణి పార్టీ అభ్యర్థిని పేర్కొనడం జరగలేదు. కేవలం నేను ఇండిపెండెంట్ అభ్యర్థినని, నాకు ఒక కామన్ సింబల్ ఉన్నప్పటికీ ఆ ఆర్డర్లో నా సింబల్ తీసుకురాకుండా ఓటర్లను తికమక పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి నాకు అన్యాయం చేయడం జరిగింది. అందుకని నా డిమాండ్ అభ్యర్థిగా నా డిమాండ్ ఏంటంటే, ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా నా డిమాండ్ ఏంటంటే, ఈ 14వ వార్డు ఎన్నికను తక్షణం రద్దు చేసి తిరిగి రీపోల్ నిర్వహించాలని కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదేమిటంటే నన్ను స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తూ బోర్డు మీద నా పేరు పెట్టడం జరిగింది. ఈ తప్పిదం ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగిందో దీని మీద విచారణ నిర్వహించాలని కోరుకుంటున్నాను. నేను మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే అప్పుడు మమ్మల్ని ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా పేపర్తోని కరెక్షన్ చేసి దిద్ది గోడల మీద మా పేరు పెట్టడం జరిగింది. ఇది అన్యాయం కాదా? ఇది ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయినట్టు కాదా? అదేవిధంగా బ్యాలెట్ పేపర్ పరిశీలన చేస్తే కేవలం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల యొక్క గుర్తులు, పార్టీ పేరు, సింబల్ మాత్రమే బ్యాలెట్ పేపర్లో ఉంది. మాది మాత్రం కేవలం ప్రజావాణి పార్టీ అని లేదు, కేవలం పేరు రాసేసి ఆ బ్యాలెట్ పేపర్లో కూడా మాకు అన్యాయం చేయడం జరిగింది. ఇది మేము ఎన్నికల అధికారుల దృష్టి తీసుకెళ్తే అప్పుడు ఆ బోర్డును తొలగించేసి మళ్ళీ మమ్మల్ని ప్రజావాణి పార్టీ అభ్యర్థిని అక్కడ రాయడం జరిగింది. మరి ఇది అధికారుల తప్పిదం కాదా? ఓటర్లను తికబెట్టడం కాదా? ఎన్నికల విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా? నాకు జరిగిన అన్యాయాన్ని, అంటే స్వతంత్ర అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తూ బోర్డు మీద పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమని ఎన్నికల అధికారులు నేను ప్రశ్నిస్తున్నాను. అందుకని నేను కోరుకునేది ఏంటంటే, తక్షణమే ఈ 14వ వార్డు ఎన్నికను రద్దు చేసి తిరిగి మళ్ళీ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే ఎలక్షన్ కమిషన్ వారికి ఫిర్యాదు పంపిస్తున్నాను. జిల్లా ఎన్నికల అధికారులకి, అలాగే దీనికి సంబంధించిన అధికారులకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పొరపాటుని గమనించి అధికారులు చేశారు కాబట్టి తక్షణమే ఎన్నికను రద్దు చేసి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించినందుకు వారు నాకు క్షమాపణ చెప్పి, నాకు కామన్ సింబల్ ఉంది, నాకు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కార్డు ఇచ్చింది, అటువంటిది నన్ను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించడం అనేది నేరంగా భావిస్తున్నాను, అధికారుల తప్పిదంగా భావిస్తున్నాను. నాకు రావలసిన ఓట్లన్నీ కూడా ఇతర పార్టీలకు మళ్ళీపోయినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ 14వ వార్డు ఎన్నిక రద్దు చేసి తిరిగి పోలింగ్ చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను.